సోదరి సహోదర, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. క్రైస్తవులైన వారు దేవుని దృష్టిలో విలువైన వారు. వారు లేనిదే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడు కనుక క్రైస్తవులమైన మనం ప్రాముఖ్యత లేని వారమని తలంచుకొనక మీరు లోకమునకు ఉప్పై ఉన్నామని గ్రహించి అలాగున జీవించాలి. ఉప్పు యొక్క లక్షణాలు పరిశుద్ధపరుస్తుంది, పరీక్షిస్తుంది, నమ్మకత్వమును సూచిస్తుంది, ఆరోగ్యాన్ని కలుగ చేస్తుంది, రుచి కలిగిన సంభాషణకు చిహ్నంగా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు లోకమునకు నిస్సారమైన ఉప్పు వలె అనగా సాక్ష్యం లేని క్రైస్తవుని వలె ఉండక సారం కలిగిన ఉప్పుగా అనగా సాక్ష్యం కలిగిన క్రైస్తవునిగా ఉండాలి. అంటే ఈ పాపపు లోకంలో పరిశుద్ధమైన వాడిగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతిక రోగము చేత నశించే వారికి మంచి మందులా పనిచేస్తే దేవుని సువార్తను అందరికీ పంచేవాడిగా ఒక రుచికరమైన జీవితమును జీవించే నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అనేక మంది రక్షించబడి బలపరచబడతారు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుగాక. ఆమేన్.